హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. పుష్ప అయితే ఈ సినిమాకున్న క్రేజ్ అందరికీ తెలిసిందే. ఇంకా ఈ దేశంలోనే గాక దేశ విదేశాలలో దీనికున్న క్రేజ్ అయితే వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు. అయితే ఈ సినిమాలో మన అల్లు అర్జున్ అయితే పుష్పరాజ్‌గా కనిపించి నటనతో ఇరగదీశాడని చెప్పుకోవచ్చు. ఇక పుష్పరాజ్ అంటే తెలియనోళ్ళంటూ ఎవరు లేరు. ఆయనకున్న క్రేజ్‌ని కూడా ఆటోమేటిక్‌గా పెంచేసిందనమాట. అది కూడా నెక్స్ట్ స్టెప్ ఎక్కించిందని చెప్పుకోవచ్చు. అందులోనే ఇంకా మనకి పాటల విషయానికొస్తే హుక్ స్టెప్పులు. యువతను ఉర్రూతలూగించిన ఈ హుక్ స్టెప్పులు అయితే మనకి ఈ దేశంలోనే కాకుండా వేరే వేరే దేశస్తులు కూడా మనకి కనిపించిన విషయం కూడా తెలిసిందే. అయితే దీంట్లో మరీ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే డైలాగ్ అండి. అదే తగ్గేదేలే. ఆ డైలాగ్‌కి తగ్గట్టుగా మనకి బ్రిటిష్ వాళ్ళు కూడా ఇప్పుడు మనకు కనిపించారనమాట. ఎవరు ఈ బ్రిటిషు అసలు ఏం చెప్తున్నా అనుకుంటున్నారా? అయితే బ్రిటిష్ నుంచి ఒక ఇంటర్వ్యూలో గాయకుడైన, గేయ రచయిత అయిన ఎన్ షీరన్ అక్కడ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడనమాట. అదే నెట్‌ఫ్లిక్స్‌లో కపిల్ శర్మ చేసిన కామెడీ షోలో ఈయన తగ్గేదేలే అని క్యూట్‌గా చెప్పడం జరిగింది. ఇది ఇప్పుడు మన కుర్రకారులందరినీ కూడా ఆసక్తికరంగా మార్చిందని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా అల్లు అర్జున్ ఫ్యాన్స్ అందరూ కూడా దీన్ని ఊహించుకొని పండగ చేసుకుంటున్నారని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు 'పుష్ప 2'కి ఇది ప్లస్ అవుతుందని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఈ సినిమా పాన్ ఇండియన్ సినిమాల్లోకి కల్లా ఒక బెస్ట్ సినిమాగా రాబోతుంది. ఫస్ట్‌లో చూసిన దానికన్నా సీక్వెల్‌గా వచ్చే దాని మీద ఇంకా హోప్స్ ఎక్కువనే ఉన్నాయని చెప్పుకోవచ్చు. సుకుమార్ దర్శకత్వంలో రాబోయే ఈ సినిమాకి మన నేషనల్ క్రష్ అయిన రష్మిక మందన హీరోయిన్‌గా ఉంది. ఇక వీళ్ళిద్దరు కాంబినేషన్‌లో వచ్చిన 1నైతే ఆల్రెడీ చూసేసినాం. అందరూ ఇంకా పిచ్చ ఫ్యాన్ అయిపోయి ఫిదా అయిపోయారని చెప్పుకోవచ్చు. ఇప్పుడు 2 రాబోతుంది. దీనికోసం మాత్రం ఫ్యాన్స్ ఈగర్‌లీ వెయిట్ చేస్తున్నారన్న విషయం కూడా అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ రీసెంట్ టైమ్‌లోనే ఈ సంవత్సరంలో రాబోయే ఈ సినిమా కోసము మన ఇక శిరణ్ అయితే చెప్పడం వల్ల అందరికీ ఇక పూనకాలు వచ్చినాయని చెప్పుకోవచ్చు. ఇప్పుడు మన అల్లు అర్జున్‌లో కొత్తగా ఇంకొంచెం బేస్‌ని పెంచుతున్నారనే చెప్పుకోవచ్చు. రీసెంట్‌గా రిలీజ్ అయిన 'పుష్ప 2'లో సాంగ్ అయితే ఇక అందరిని ఆకట్టుకుందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఈ సినిమా అంటే మన 'పుష్ప 2' ఏ విధంగా ఉంటుంది? పాన్ ఇండియన్ సినిమాలో ఎంతవరకు వసూలు చేస్తుంది? అనేది కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అట్లనే ఆడ గంట సింబల్ ఉంటుంది. దాన్ని కూడా నొక్కేయండి.